దేవుని యొక్క శక్తి అపరిమితమైంది. మనం ఏం చేయాలంటే ఒక రోజు విని మర్చిపోతాం, ఇంకా వారం అంతా రిలాక్స్ అయిపోతాం అనమాట. మళ్ళీ బైబిల్ చూడాల్సిన అవసరం లేదు, పాటలు పాడాల్సిన అవసరం లేదు, మరలా సండేనే కదా ఇంకా మనకు అనుకుంటాం. కానీ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తిపట్టాలి. మనము బతికేది ఆదివారం ఒక్కరోజు కాదు. ఆదివారం ఒక్కరోజైనా బతుకుతున్నది వారం రోజుల పాటు. ఆదివారం నుంచి ఆదివారం దాకా బతుకుతానే ఉన్నాం కదా. సో ప్రతిరోజు కూడా దేవుడు కావాలి, ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతిరోజు దేవుడు తన శక్తిని నీ జీవితంలో చూపిస్తాడు, ప్రతిరోజు దేవుడు తన మహిమని నీ జీవితంలో చూపిస్తాడు. వచ్చేటువంటి ఆకస్మికమైనటువంటి అపాయాల నుంచి ఎప్పుడు ఏ రోజు వస్తుందో ఏ టైంలో వస్తుందో తెలియదు అపాయం. ఆకస్మికమైన అపాయాల నుంచి దేవుడు తప్పిస్తాడు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవునితో మనము ఆ విధంగా సహవాసం చేయాలన్నమాట. సో ఈ విధంగా సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆత్మీయ జీవితంలో మనం కరెక్ట్గానే ఉన్నాం అనుకుంటాం, నేను ఆల్వేస్ కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాం. కొన్ని తప్పులు కూడా అనుమతిస్తూ ఉంటారు కొంతమంది. నీవు దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు నీలోనికి వచ్చి నీలో ఉన్న తప్పులేంటో నీకు చూపించినప్పుడు నీవు మాటలు లేకుండా వాటిని నీలో నుంచి తొలగించుకోవాలి. ఒకవేళ అలా తొలగించుకోకుండానే కొన్ని తప్పులను, పొరపాట్లను లేదా పాపాలను నువ్వు కంటిన్యూ చేస్తూనే దేవుని యొక్క మహిమని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే నీకు ఆశాభంగమే కలుగుతుంది. నువ్వు దేవుని మహిమను చూడలేవు. ఎందుకంటే దేవుడు తన శక్తిని చూపించాలన్న ప్రతిసారి నీలో ఉన్న ఆ పాపం అనేది అడ్డుపడతా ఉంటుంది. తెలుసు కదా, 59వ అధ్యాయము యెషయా గ్రంథము చూడండి ఒకసారి, మొదటి వచనం నుంచి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏందంట, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? దేవునికేమో ఆయన చెవి ఏమీ చిన్నగా కాలేదు. ఆయన నువ్వు ఎక్కడున్నా చేయి పట్టుకొని నిన్ను ఆ నుంచి లేవనెత్తగలడు. ఎటువంటి సమస్యలు చిక్కుకున్నా ఆయన తన చెయ్యి జాపి నిన్ను ఆ నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టగలడు. అవి అప్పుల సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి సమస్యలైనా అయినప్పటికీ కూడా రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తం కురచగాలేదు. తర్వాత చూడండి ఏముంది, మరి ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇక్కడ వచ్చింది అంటున్నాడు. మీ దోషములు మీకును మీ దేవునికి నీ అడ్డముగా. చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది. ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబు ఎందుకు రావట్లేదు అంటే పాపాలు అనేవి నీ ముందు ఏమైనా అడ్డుగోడగా ఏర్పడుతున్నాయి అన్నమాట. దేవుడేమో ఆన్నే ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు. ఆయన నిన్ను చూడకుండా, నువ్వు ఆయన చూడకుండా మధ్యలో ఏమొస్తుంది? అడ్డం, పాపాలు అడ్డం వస్తూ ఉన్నాయి. ఆయన చెయ్యి చాపి నీకు సహాయం చేయకుండా ఏమడ్డం వస్తున్నాయి? పాపాలు అడ్డం వస్తున్నాయి. ఎప్పుడైతే వాటిని తొలగించుకుంటావో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క సహాయము ఆశ్చర్యకరంగా నీ యొద్దకు వస్తుంది. హల్లెలూయా. అందుకే న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం. వాళ్ళు దేవునికి మొరపెడుతూ ఉన్నారు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మా కొరకు చేయము, దయచేసి
మమ్మను రక్షించుమని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు? ప్రభువా మేము పాపులము అని చెప్పి దేవునికి మొర్ర పెట్టారు. మొర్ర పెట్టినప్పుడు ఏం కలగలేదు, కానీ నెక్స్ట్ ఇంకొక పని చేశారు. 16వ వచనంలో ఏం చేశారు? యెహోవాను సేవింపవలనని తమ మధ్య ఉన్న అన్య దేవతలను తొలగింపగా దేవుని యొక్క ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగి ఉన్న దురవస్థను చూసి సహింపలేకపోయాను. హల్లెలూయా. వాళ్ళు దేవునికి మొర్రపెట్టారు. మొర్రపెట్టిన తర్వాత ఒక పని చేశారు. దేవునికి ఇష్టం లేనివి తీసి పక్కన పడేశారు. హల్లెలూయా. పక్కన అంటే మళ్ళీ పక్కనే కాదు, మళ్ళీ ఎంబడి తెచ్చుకునేటట్టు కాదు, పూర్తిగా వాటిని విసర్జించారు. దేవునికి ఇష్టం లేనివి నా జీవితంలో ఉండకూడదు. దేవునికి ఇష్టం లేని అలవాట్లు, ఇష్టం లేనివి నా సెల్ ఫోన్లో ఉండకూడదు. దేవునికి ఇష్టం లేనివి నా యొక్క మాట తీరులో ఉండకూడదు, నా అలవాట్లలో ఉండకూడదు, నా జీవితంలో ఉండకూడదు, నా ఇంట్లో ఉండకూడదు. దేవునికి ఇష్టం లేనివి అని చెప్పి ఎప్పుడైతే వాటిని తొలగించుకుంటావో, ఆ విధంగా తొలగించుకొని ప్రార్థన చేస్తావో, నీ యొక్క పరిస్థితిని చూసి దేవుడు నీ యొక్క సమస్యలను చూసి వెంటనే స్పందించి నీ యొద్దకు వచ్చి నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. వెంటనే ఇంకెంత మాత్రమో ఆలస్యించి అక్కడ వాళ్ళు తాము దేవునికి ఇష్టం లేని విధంగా వాళ్ళు జీవించినంత కాలము శత్రువులు వాళ్ళను హింసించారు. శత్రువులు ఇప్పుడు కూడా శత్రువులు హింసిస్తూ ఉన్నారు. అవి ఆర్థిక సమస్యలు అనే శత్రువులు, అనారోగ్యం అనే శత్రువులు, నింద అవమానం అనే శత్రువులు, ఇంకా రకరకాల శత్రువులు. ఈ శత్రువులు హింసిస్తున్నప్పుడు పాపులము నాయన, తప్పు చేశాము ప్రభువా, నీకు విరోధంగా మేము చేశామని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు ఇష్టం లేనివి ఆ విగ్రహాలను, అప్పుడంటే ఆ విగ్రహాలు ఉన్నాయి, ఇప్పుడేమున్నాయి? ఏవైతే దేవునికి ఇష్టం లేవో అవన్నీ ఆ సెల్ ఫోన్లో కానీ, ఇంట్లో కానీ, ఆలోచనలలో కానీ, జీవితంలో అలవాట్లలో కానీ దేవునికి ఇష్టం లేనివి తీసి పక్కన పడేస్తే, వాటిని విసర్జిస్తేస్తే, విడిచిపెట్టేస్తే దేవుడు వెంటనే ఆయన నీ యొద్దకు వచ్చి నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు.